నమస్కారం. రాత్రి 1 అవుతోంది. ప్రపంచమంతా నిద్రపోతోంది. కాని మీ కళ్లలో మాత్రం నిద్రలేదు. ఎందుకో తెలుసా? మీ మనసు ఒక పాత రికార్డులా ఆగిపోయిన చోటే తిరుగుతోంది. 10 ఏళ్ల క్రితం ఎవరో అన్న మాటలు, రేపు ఆఫీస్లో లేదా కాలేజీలో జరగబోయే అవమానాలు, ఇలాంటి అనవసరమైన ఆలోచనలతో మీ మెదడు ఒక యుద్ధక్షేత్రంలా మారిందా? మీరు పడుకోవాలని అనుకుంటున్నారు, కానీ మీ మనసు మాత్రం మిమ్మల్ని గతంలోకి లేదా భవిష్యత్తులోకి లాగుతోంది. దీన్నే మనం ఓవర్ థింకింగ్ అంటాం. ఇది కేవలం మీ నిద్రనే కాదు, మీ ఆరోగ్యాన్ని, మీ సంతోషాన్ని, చివరికి మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తినేస్తోంది. అసలు నా మనసు నా మాట ఎందుకు వినడం లేదు అని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ అమిగ్డాలా కనబడుతోంది. ఇది డోపమైన్ ప్రేరణ కోసం. సైంటిఫిక్ కారణం: డోపమైన్ మరియు అమిగ్డాలా. అసలు మన మనసు ఇలా ఎందుకు ప్రవర్తిస్తోందో తెలుసా? దీని వెనక ఒక బలమైన సైన్స్ ఉంది. మన మెదడ్లో అమిగ్డాలా అనే ఒక చిన్న భాగం ఉంటుంది. ఇది మన శరీరంలోని అలారం సిస్టమ్ లాంటిది. పూర్వకాలంలో అడవి మృగాల నుండి తప్పించుకోవడానికి ఇది మనకు భయాన్ని పుట్టించేది. కాని ఈ రోజుల్లో ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ వచ్చినా లేదా బాస్ పిలిచినా ఇది అదే స్థాయి భయాన్ని, స్ట్రెస్ను పుట్టిస్తోంది. మరోవైపు మనం సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు లేదా జంక్ ఫుడ్ తింటున్నప్పుడు మన మెదడు డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది మనల్ని ఒక అంతులేని కోరికల వలయంలో, డోపమైన్ లూప్లో పడేస్తుంది. అందుకే మన మనసు ప్రశాంతంగా ఉండలేకపోతోంది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ అమిగ్డాలాను ఎలా శాంతింపజేయాలి, ఈ డోపమైన్ వలయం నుండి ఎలా బయటపడాలి అనే విషయాలను లోతుగా నేర్చుకుందాం. కేవలం 10 నిమిషాలు మీ మనసుపై మీకు పూర్తి అధికారాన్నిచ్చే అద్భుతమైన ప్రయాణమిది. సిద్ధంగా ఉండండి. సబ్కాన్షియస్ మైండ్ రహస్యాలు. 1. ఐస్బర్గ్ సిద్ధాంతం. మనం మనసును అదుపు చేయాలనుకున్నప్పుడు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? మనం కేవలం మన కాన్షియస్ మైండ్తో పోరాడుతుంటాం. పైన కనిపిస్తున్న ఈ మంచు పర్వతాన్ని చూడండి. పైన కనిపిస్తున్న కొద్ది భాగమే మనకు తెలిసిన మనసు. ఇది కేవలం 10% మాత్రమే. కాని అసలైన పవరంతా నీటి అడుగున ఉన్న ఆ 90%లోనే ఉంది. దీన్నే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. మీరు సైకిల్ తొక్కుతున్నప్పుడు, బ్రష్ చేస్తున్నప్పుడు లేదా కారు నడుపుతున్నప్పుడు మీరు ఆలోచించకుండానే ఆ పనులు ఎలా చేయగలుగుతున్నారు? ఎందుకంటే ఆ పనులన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డైపోయాయి. మీ భయాలు, మీ అలవాట్లు, మీ నమ్మకాలు అన్నీ అక్కడే స్టోర్ అయ్యుంటాయి. 2. ఏనుగు కథ, ఒక లోతైన ఉదాహరణ. దీనిని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక మావటివాడు ఏనుగు పిల్లను ఒక చిన్న గొలుసుతో కట్టేస్తాడు. ఆ పిల్ల ఏనుగు దాన్ని తెంచుకోడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కాని అది తెగదు. కొన్నాళ్ల తర్వాత ఆ ఏనుగు పెద్దదవుతుంది. దానికి ఎంత శక్తి ఉంటుందంటే ఒక పెద్ద చెట్టునే పెకిలించగలదు. కాని ఆ మావటివాడు ఇప్పటికీ దాన్ని అదే చిన్న గొలుసుతో కట్టేస్తాడు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ ఏనుగు ఇప్పుడు దాన్ని తెంచుకోవడానికి ప్రయత్నించదు. ఎందుకు? ఎందుకంటే నేను దీన్ని తెంచలేను అనే బలమైన నమ్మకం దాని సబ్కాన్షియస్ మైండ్లో ముద్రపడిపోయింది. మన పరిస్థితి కూడా ఇంతే. చిన్నప్పుడు ఎవరో అన్న మాటలు లేదా గతంలో కలిగిన అపజయాలు మన మనస్సులో గొలుసుల్లా మారి మనల్ని ముందుకు వెళ్లనివ్వడం లేదు. దయచేసి నా మాటలను శ్రద్ధగా వినండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి శ్రద్ధ వహించే. 3. రీప్రోగ్రామింగ్ ప్రారంభం. మరి ఈ గొలుసులను ఎలా తెంచాలి? మన సబ్కాన్షియస్ మైండ్ను ఎలా రీప్రోగ్రామ్ చేయాలి? మనసును అదుపు చేయడమంటే ఆలోచనలతో యుద్ధం చేయడం కాదు, ఆ ఆలోచనలు పుట్టే మూలాన్ని మార్చడం. సబ్కాన్షియస్ మైండ్ తర్కాన్ని నమ్మదు. అది కేవలం పునరావృతం మరియు భావోద్వేగాన్ని మాత్రమే నమ్ముతుంది. మీరు మీ మనసుకు కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టాలి. అది ఎలాగో ఇప్పుడు తరువాతి సెగ్మెంట్లో ప్రాక్టికల్గా చూద్దాం. ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు మెదడులో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ రియాక్షన్ కేవలం 90/2 రూల్ అంటారు. మనసును శాసించే అస్త్రాలు, ప్రాక్టికల్ మెథడ్స్. భాగం 1.
90 సెకండ్ల నియమం. రసాయనిక మార్పు. సరే, థియరీ చాలు. ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళదాం. మీ మనసు అదుపు తప్పినప్పుడు మీరు వాడాల్సిన మొదటి అస్త్రం 90 సెకండ్ల నియమం. 90 సెకండ్ రూల్. సైన్స్ ఏం చెబుతుందంటే, మనకు కోపం వచ్చినా, భయం వేసినా మన శరీరంలో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ రసాయనాలు మన రక్తంలో ప్రవహించి తిరిగి శాంతించడానికి పట్టే సమయం కేవలం 90 సెకండ్లు మాత్రమే. ఆ 90 సెకండ్ల తర్వాత కూడా మీరు కోపంగా ఉన్నారంటే అది మీ శరీరం వల్ల కాదు, మీరు ఆ ఆలోచనను పదే పదే తలుచుకోవడం వల్ల. చిట్కా: తర్వాతిసారి ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు లేదా మీకు కోపం వచ్చినప్పుడు మనసులో 1 నుండి 90 వరకు లెక్కపెట్టండి. ఆ 90 సెకండ్లు మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటే మీ మనసు మీద మీకే ఆశ్చర్యం కలిగేంత పట్టు వస్తుంది. శ్వాస తీసుకోండి, శ్వాస విడిచిపెట్టండి. రెండవ పద్ధతి బాక్స్ బ్రీదింగ్. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ కమాండోలు, నేవీ సీల్స్ ఒత్తిడిలో ఉన్నప్పుడు వాడే పద్ధతి. మీ మనస్సు గందరగోళంగా ఉన్నప్పుడు మీ శ్వాస వేగంగా ఉంటుంది. దాన్ని మనం రివర్స్ చేయాలి. 4 సెకండ్లు గాలి పీల్చుకోండి. 4 సెకండ్లు శ్వాసను లోపలే ఆపండి. 4 సెకండ్లు గాలిని నెమ్మదిగా వదలండి. 4 సెకండ్లు గాలి పీల్చకుండా ఖాళీగా ఉండండి. ఇలా కేవలం 4 సార్లు చేస్తే చాలు. మీ మెదడులోని వేగస్ నర్వ్ యాక్టివేట్ అయ్యి మీ హార్ట్ రేట్ను తగ్గించి మనస్సును తక్షణమే ప్రశాంతపరుస్తుంది. భయం, కోపం గతం వంటివి రత్తాయి. వాటిని వదిలేసి ముందుకు వెళ్దాం. అదే నిజమైన స్వేచ్ఛ. మూడవది మరియు అత్యంత శక్తివంతమైనది థాట్ లేబులింగ్. చాలామంది చేసే పొరపాటేంటంటే, ఒక నెగటివ్ ఆలోచన రాగానే నాకెందుకిలాంటి ఆలోచన వచ్చింది అని దానితో యుద్ధం చేస్తారు. వద్దు, ఆలోచనతో పోరాడకండి. దానికొక పేరు పెట్టండి. మీకు రేపటి గురించి భయమేస్తుంటే నాకు భయంగా ఉంది అనకండి. నా మనసులో భయం అనే ఆలోచన ఉంది అని చెప్పండి. నేను కోపంగా ఉన్నాను, వద్దు, నా మనసులో కోపం అనే మేఘం కదులుతోంది అని గమనించండి. మీకు మీ ఆలోచనకు మధ్య ఒక చిన్న దూరాన్ని, గ్యాప్ను సృష్టించండి. మీరు ఆలోచన కాదు, మీరు ఆ ఆలోచనను చూస్తున్న సాక్షి మాత్రమే. ఈ ఒక్క మార్పు మీ మనసును ఒక జైలు నుండి విడుదల చేసినట్లు చేస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. లైటింగ్ చాలా తగ్గుతుంది. లైవ్ గైడెడ్ మెడిటేషన్. 1. సన్నాహం. ఇప్పటివరకు మనం మనసు గురించి ఎంతో సమాచారాన్ని తెలుసుకున్నాం. కానీ అనుభవం లేని జ్ఞానం భారంతో సమానం. అందుకే ఇప్పుడు ఈ నిమిషమే మనం ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఎక్కడున్నా సరే ఒక 5 నిమిషాల పాటు అన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోండి. మీ వెన్నుముక నిటారుగా ఉంచండి. మెల్లగా మీ కళ్ళు మూసుకోండి. 2. శ్వాసపై దృష్టి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మీ శ్వాస ముక్కు ద్వారా లోపలికి వెళుతున్నప్పుడు కలిగే ఆ చల్లదనాన్ని గమనించండి. బయటకు వస్తున్నప్పుడు కలిగే ఆ వెచ్చదనాన్ని గమనించండి. ఏదీ బలవంతంగా చేయకండి. మీ శ్వాస ఎలా ఉంటే అలాగే ఉండనివ్వండి. మీ శరీరం గాలిని తీసుకుంటోంది, మీ శరీరం గాలిని వదులుతోంది. కేవలం దాన్ని గమనిస్తూ ఉండండి. 3. విపాసన. బాడీ స్కాన్. ఇప్పుడు మీ దృష్టిని మీ తల పైభాగానికి తీసుకెళ్ళండి. అక్కడి నుండి మీ దృష్టిని మెల్లగా ముఖం, మెడ, భుజాల వైపు మళ్లించండి. మీ భుజాలలో ఏదైనా ఒత్తిడి ఉంటే దాన్ని వదిలేయండి. మీ చేతులు, మీ ఛాతీ, మీ పొట్ట, మీ కాళ్ళు, మీ కాలి వేళ్ల వరకు మీ దృష్టిని తీసుకెళ్ళండి. మీ శరీరంలో ఎక్కడైనా బిగుతుగా అనిపిస్తే ఆ భాగాన్ని గమనిస్తూ రిలాక్స్ అవ్వమని చెప్పండి. మీ శరీరం ఇప్పుడు ఒక విగ్రహంలా నిశ్చలంగా ఉంది. 4. ఆలోచనల విడుదల. ఈ నిశ్శబ్దంలో మీ మనసులోకి ఆలోచనలు వస్తూ ఉండవచ్చు. వాటిని ఆపకండి, వాటితో వాదించకండి.
ఒక రైల్వే స్టేషన్లో కూర్చొని వెడుతున్న రైళ్లను చూస్తున్నట్లుగా మీ ఆలోచనలను చూడండి. మీరు ఆ ప్లాట్ఫారం, ఆలోచనలు రైళ్ళు. అవి వస్తాయి, కాసేపు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. కాని మీరు అక్కడే స్థిరంగా, ప్రశాంతంగా ఉన్నారు. నేను నా ఆలోచనలను చూస్తున్నాను అని మీలో మీరు అనుకోండి. 5. ముగింపు. మెల్లగా మీ 2 చేతులను ఒకదానికొకటి రుద్దండి. ఆ వేడిని మీ కళ్లకు అద్దుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు మీ మనసు ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. ఆ ప్రశాంతత, ఆ నిశ్శబ్దం, అది మీ అసలు స్వరూపం. బయట ఎన్ని గొడవలున్నా ఈ ప్రశాంతమైన చోటు ఎప్పుడూ మీ లోపలే ఉంటుంది. సెవెన్ డే ఛాలెంజ్ మరియు ముగింపు. 1. 7 రోజుల మనోవిజయ్ ఛాలెంజ్. ఈ ప్రశాంతత కేవలం ఈ వీడియో చూసినంతసేపే ఉండకూడదు. ఇది మీ జీవితంలో భాగమవ్వాలి. అందుకే నేను మీకు ఒక 7 డే మైండ్ కంట్రోల్ ఛాలెంజ్ ఇస్తున్నాను. రేపటి నుండి 7 రోజుల పాటు మీరు 3 పనులు చెయ్యాలి. నో ఫోన్ మార్నింగ్. నిద్రలేవగానే మొదటి 30 నిమిషాలు ఫోన్ ముట్టుకోకూడదు. ఆ సమయం కేవలం మీకోసం. 5 మినిట్ పాజ్. రోజులో కనీసం 3 సార్లు మీరు ఏం చేస్తున్నా సరే 1 నిమిషం ఆగి 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. నైట్ రిఫ్లెక్షన్. పడుకునే ముందు ఈరోజు మీ మనస్సు ఎక్కడ అదుపు తప్పిందో గమనించండి. దాన్ని సరిదిద్దుకుంటానని మీతో మీరు చెప్పుకోండి. ఈ ఛాలెంజ్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారు ఇప్పుడే కామెంట్స్లో ఐ యామ్ ఇన్ అని టైప్ చేయండి. మీ కామెంట్ మీ పట్టుదలకు మొదటి అడుగు. 2. ముగింపు సందేశం. గుర్తుంచుకోండి, మీ మనస్సు ఒక అడవి గుర్రల్లాంటిది. దాన్ని బంధించడం కష్టం, కాని దానికి శిక్షణ ఇవ్వడం సాధ్యమే. మొదట్లో అది మొండికేస్తుంది, కాని మీరు పట్టు వదలకుండా సాధన చేస్తే అదే గుర్రం మిమ్మల్ని మీరు ఊహించని శిఖరాలకు తీసుకెళ్తుంది. మీ మనస్సును మీరు గెలిస్తే ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు. ఈ వీడియో మీకు కొంచెమైనా సహాయం పడిందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని డీప్ లైఫ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఈ ప్రశాంతత అవసరం. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే మైండ్ఫుల్, స్టే పీస్ఫుల్. జై హింద్.